శ్రీమాత్రే నమః. అందరికీ నమస్కారమండి. ఈ నెల 20వ తేదీన కార్తీక అమావాస్య 200 ఏళ్ల తర్వాత వస్తుంది కనుక ఈ 5 రాసుల వారికి ఎక్కడ ఉన్నా కోట్ల ఖజానా దొరుకుతుంది. ఈ 5 రాసుల వారు నక్కతోక తొక్కినట్లే అపర కుబేరులుగా మారబోతున్నారు. ఈ రాసుల్లో మీ రాశి ఉందేమో వెంటనే తెలుసుకోండి. ఈ వీడియో చూసే ముందు ఓం నమఃశివాయ అని కామెంట్ చేయండి. పరమేశ్వరుడికి అత్యంత ప్రీతిపాత్రమైన మాసం ఈ కార్తీక మాసం. ఈ మాసంలో చేసే చిన్న పుణ్యకార్యమైనా సరే అపారమైన పుణ్యఫలాలను అందిస్తుందని, జన్మజన్మల పాపాలను హరిస్తుందని మన పురాణాలు ఘోషిస్తూ ఉన్నాయి. అలాంటి పవిత్రమైన కార్తీక మాసంలో వచ్చే ప్రతి తిథికి ఒక విశిష్టత ఉంటుంది. ముఖ్యంగా పౌర్ణమి, అమావాస్యలకు ఉండే ప్రాధాన్యత అంతా ఇంత కాదు. ఈ కార్తీక మాసంలో వచ్చే చివరి రోజైన అమావాస్యను కార్తీక అమావాస్య అంటారు. ఈ రోజున చేసే పూజలు, దీపారాధనలు, దానధర్మాలు నేరుగా ఆ లయకారకుడైన శివుణ్ణి, అలాగే పితృదేవతలను ప్రసన్నం చేసుకుంటూ ఉంటాయి. అయితే ఈసారి రాబోయే కార్తీక అమావాస్య చాలా ప్రత్యేకమైనది. జ్యోతిషీ పండితులు, సిద్ధాంతులు చెబుతున్న దాని ప్రకారం దాదాపు 200 సంవత్సరాల తర్వాత కొన్ని అద్భుతమైన గ్రహకూటముల కలయికతో ఈ కార్తీక మాసం ఏర్పడబోతోంది. ఇది సామాన్యమైన అమావాస్య కాదు. కొన్ని రాసుల వారి జీవితాలను అనూహ్యంగా, అద్భుతంగా మార్చివేయబోయే ఒక మహాశక్తివంతమైన రోజు. ఈ అమావాస్య తిథి ముగిసిన మరుక్షణం నుండే కొన్ని రాసుల వారికి ఆ మహాదేవుడి సంపూర్ణ కరుణకటాక్షాలు లభించబోతున్నాయి. ముఖ్యంగా ఈ 5 రాసుల వారికి అదృష్టం తలుపు తట్టబోతోంది. వారు ఎక్కడ ఉన్నా, ఏ దేశంలో ఉన్నా, ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నా వారిని వెతుక్కుంటూ కోటానుకోట్ల సంపదలు, అనంతమైన సుఖసంతోషాలు రాబోతున్నాయి. ఈ రాసుల వారికి ఇక నుండి అద్భుతమైన రాజయోగం పడుతుంది. వీరు మట్టిని పట్టినా బంగారంగా మారిపోబోతుంది. మరి ఇంతకీ ఈ 5 అదృష్ట రాసులు ఏవి? వారికి ఎలాంటి యోగం పట్టబోతోందో ఈరోజు ఈ వీడియోలో మనం వివరంగా తెలుసుకుందాము. ఫ్రెండ్స్, ఈ వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. అప్పుడే మేము చెప్పేది మీకు పూర్తిగా అర్థమవుతుంది. వీడియోకైతే ఒక చిన్న లైక్ ఇవ్వడం వలన మరికొంతమంది రాశివారికి ఈ వీడియో అనేది రీచ్ అవుతుంది. అంతేకాకుండా మాకు కూడా కొంచెం మోటివేషనల్గా కూడా ఉంటుంది. కార్తీక అమావాస్య నుండి అద్భుతమైన యోగాన్ని పొందబోతున్న రాసులలో మొట్టమొదటిది కర్కాటక రాశి. పునర్వసు నక్షత్రం 4వ పాదము, పుష్యమి నక్షత్రం 1, 2, 3, 4 పాదాలు, ఆశ్లేష నక్షత్రం 1, 2, 3, 4 పాదాలలో జన్మించిన వారు కర్కాటక రాశికి చెందుతారు. చంద్రుడు అధిపతిగా ఉండే ఈ రాశివారు స్వభావరీత్యా చాలా సున్నితమైన మనసు కలవారు. వీరు ప్రేమకు, ఆప్యాయతకు ఎక్కువ విలువ ఇస్తారు. అయితే గత కొంతకాలంగా కర్కాటక రాశివారు చెప్పలేని మానసిక వేదనను, ఆర్థిక ఇబ్బందులను అనుభవిస్తూ ఉన్నారు. ఏమి చేసినా కలిసి రావడం లేదని, అడుగడుగున ఆటంకాలెదురవుతూ ఉన్నాయని తీవ్రమైన నిరాశలో కూరుకుపోతున్నారు. కుటుంబంలో కూడా చిన్న విషయాలకే గొడవలు, మనస్పర్ధలు, ప్రశాంతత కరువైన పరిస్థితి ఉంది. ఆరోగ్యం కూడా తరచుగా ఇబ్బంది పెడుతూ ఉంటుంది. అయితే ఇకపై మీ కష్టాలన్నీ గట్టెక్కినట్లే. ఈ కార్తీక అమావాస్య తర్వాత నుండి మీ జీవితంలో ఒక సువర్ణ అధ్యాయనం ప్రారంభం కాబోతోంది. ఆ గంగాధరుడి దయవల్ల మీపై ఉన్న అన్ని గ్రహదోషాలు తొలగిపోతాయి. మొట్టమొదటిగా మీ ఆర్థిక పరిస్థితి అనూహ్యంగా మెరుగుపడుతుంది. మీరు ఊహించని మార్గాల నుండి డబ్బు ప్రవాహంలాగా వచ్చి పడుతుంది. ఇప్పటివరకు మీరు పెట్టిన పెట్టుబడులు రెట్టింపు లాభాలను అందిస్తాయి. మీరు ఎవరికైనా అప్పుగా ఇచ్చి తిరిగి రాదని వదిలేస్తున్న డబ్బు కూడా అద్భుతంగా తిరిగి మీ చేతికి వస్తుంది. వ్యాపారస్తులైతే వారి వ్యాపారం 3 పువ్వులు 6 కాయలుగా వర్ధిల్లుతుంది. కొత్త అవకాశాలు వెలువెత్తుతూ ఉంటాయి. ఉద్యోగస్తులకు ప్రమోషన్లు, జీతాల పెంపుదల వంటి శుభవార్తలు వింటారు. నిరుద్యోగులుగా ఉన్నవారికి వారు కోరుకున్న స్థాయికి తగిన గొప్ప ఉద్యోగం లభిస్తుంది. ఇక ఆరోగ్యపరంగా చూస్తే దీర్ఘకాలంగా మిమ్మల్ని వేధిస్తున్న అనారోగ్య సమస్యల నుండి సంపూర్ణ విముక్తి లభిస్తుంది. మీరు నూతన ఉత్తేజంతో, ఉత్సాహంతో ఉంటారు. కుటుంబంలో నెలకొన్న కలహాలన్నీ కూడా మాయమైపోతాయి. అన్యోన్యత, ప్రేమ, అనురాగాలు వెల్లివిరుస్తూ ఉంటాయి. ఇంట్లో శుభకార్యాలు జరుగుతాయి. పిల్లల చదువు, ప్రవర్తన మీకు ఎంతో ఆనందాన్ని కలిగిస్తాయి. సమాజంలో మీ గౌరవ ప్రతిష్టలు పెరుగుతాయి. మీరు చేయాల్సిందల్లా కార్తీక అమావాస్య రోజున శివాలయానికి వెళ్లి ఆ పరమేశ్వరుడికి బిల్వపత్రాలతో అర్చన చేయించి నువ్వుల నూలతో దీపం వెలిగించడం. దీనివల్ల
మీ జీవితంలో కష్టాలనే చీకట్లు తొలగిపోయి అదృష్టమనే వెలుగు ప్రసరిస్తుంది. ఇక రెండవది, శివుడి కటాక్షంతో అదృష్టాన్ని పొందబోతున్న రాశి మిథున రాశి. మృగశిర నక్షత్రం 3-4 పాదాలు, ఆరుద్ర నక్షత్రం 1-2-3-4 పాదాలు, పునర్వసు నక్షత్రం 1-2-3 పాదాల్లో జన్మించిన వారు మిథున రాశికి చెందుతారు. బుధుడు అధిపతిగల ఈ రాశివారు చాలా తెలివైనవారు, మాటకారులు. వీరి వాక్చాతుర్యంతో ఎవరినైనా ఇట్టే ఆకట్టుకుంటూ ఉంటారు. అయితే గత కొంతకాలంగా శని ప్రభావం వల్ల మీరు అనేక రకాల ఇబ్బందులను ఎదుర్కొంటూ ఉన్నారు. ముఖ్యంగా వృత్తి ఉద్యోగ విషయాల్లో తీవ్రమైన ఒత్తిడిని, ఘోరమైన నిందలను మోయాల్సి వస్తుంది. ఎంత కష్టపడినా సరైన గుర్తింపు లభించకపోగా పై అధికారులతో, సహోద్యోగులతో సంబంధాలు దెబ్బతిన్నాయని మదనపడుతూ ఉంటారు. ఆర్థికంగా కూడా ఖర్చులు పెరిగిపోయి పొదుపు కరిగిపోతున్న పరిస్థితి, కొందరికి కోర్టు కేసులు, శత్రువుల నుండి ఇబ్బందులు కూడా ఎదురవుతూ ఉంటాయి. అయితే కార్తీక అమావాస్య మీ తలరాతను మార్చేస్తుంది. 200 ఏళ్ల తర్వాత వస్తున్న ఈ అద్భుతమైన గ్రహస్థితి కారణంగా శివుడి అనుగ్రహం మీపై సంపూర్ణంగా ఉంటుంది. ఈ అమావాస్య తరువాత నుండి మీ దశ తిరగబోతోంది. ముఖ్యంగా ఉద్యోగపరంగా మీకు రాజయోగం పట్టబోతోంది. ఇప్పటి వరకు మిమ్మల్ని వ్యతిరేకించిన వారే మీకు మద్దతుగా నిలుస్తారు. పై అధికారులు మీ ప్రతిభను గుర్తించి మీకు పెద్ద బాధ్యతలను అప్పగిస్తారు. దానివల్ల సమాజంలో మీ స్థాయి పెరుగుతుంది. ప్రమోషన్తో పాటు కోరుకున్న చోటికి బదిలీ అయ్యే అవకాశాలు కూడా మెండుగా ఉన్నాయి. వ్యాపారస్తులు కొత్త ఒప్పందాలు కుదుర్చుకుంటూ ఉంటారు. విదేశీ ప్రయాణాలు కూడా కలిసి వస్తాయి. శత్రువులు కూడా మిత్రులుగా మారిపోతారు. కోర్టు కేసులలో మీకు అనుకూలంగా మార్పులు, తీర్పులు అనేవి వస్తూ ఉంటాయి. ఇక ఆర్థికంగా ధనానికి లోటు ఉండదు. లాటరీలు, షేర్ మార్కెట్ వంటి వాటి ద్వారా ఆకస్మిక ధనలాభం కలిగే సూచనలు ఉన్నాయి. మీ ఆలోచన విధానంలో స్పష్టత వస్తుంది. మీరు తీసుకునే నిర్ణయాలు సత్ఫలితాలను ఇస్తాయి. కుటుంబంలో ప్రశాంతమైన వాతావరణం నెలకొంటుంది. భార్యాభర్తల మధ్య అన్యోన్యత పెరుగుతుంది. సంతానం లేని దంపతులకు సంతాన భాగ్యం కలుగుతుంది. ఆరోగ్యపరంగా ఎలాంటి ఇబ్బందులు ఉండవు. మీరు చేయాల్సిందల్లా కార్తీక అమావాస్య రోజున పేదలకు అన్నదానం చేయడం, శివాలయంలో రుద్రాభిషేకం చేయించడం. దీనివల్ల శివుడి కృప మీపై రెట్టింపు అవుతుంది. అలాగే ఆ పరమేశ్వరుడి కరుణతో కోట్ల ఖజానాను అందుకోబోతున్న 3వ రాశి తులారాశి. చిత్త నక్షత్రం 3-4 పాదాలు, స్వాతి నక్షత్రం 1-2-3-4 పాదాలు, విశాఖ నక్షత్రం 1-2-3 పాదాలు తులారాశి పరిధిలోనికి వస్తాయి. శుక్రుడు అధిపతిగా ఉన్న ఈ రాశివారు న్యాయానికి, ధర్మానికి కట్టుబడి ఉంటారు. అందరితోనూ సమానంగా స్నేహభావంతో మెలగాలని కోరుకుంటూ ఉంటారు. అయితే గత కొద్ది కాలంగా వీరి జీవితం అస్తవ్యస్తంగా మారింది. ముఖ్యంగా కుటుంబ జీవితంలో తీవ్రమైన ఒడిదుడుకులను ఎదుర్కొన్నారు. మనస్పర్ధలు, బంధువులతో వివాదాలు వీరిని మానసికంగా కృంగదీశాయి. ఆర్థికంగా చూస్తే వచ్చిన డబ్బు వచ్చినట్లే ఖర్చయిపోవడం, అప్పులు తీరాల్సిన పరిస్థితి ఏర్పడడం వంటివి జరుగుతూ ఉంటాయి. ఏ పని మొదలుపెట్టినా అది మధ్యలోనే ఆగిపోవటం, ఆలస్యమవటం వంటివి వీరిని నిరాశపరుస్తున్నాయి. అయితే ఇక మీ బాధలన్నీ తీరిపోయే కాలం వచ్చేసింది. ఈ అరుదైన కార్తీక అమావాస్య మీ జీవితంలో వెలుగులు నింపబోతోంది. అమావాస్య గడిచిన మరుసటి రోజు నుండే శివుడి అనుగ్రహంతో మీ సమస్యలన్నీ మంచులా కరిగిపోతాయి. మీ కుటుంబ జీవితం తిరిగి గాడిన పడినట్లవుతుంది. భార్యాభర్తల మధ్య ఉన్న అపార్థాలు తొలగిపోయి ప్రేమానురాగాలు పెరుగుతాయి. విడిపోయినవారు కూడా తిరిగి కలిసే అవకాశాలు ఉన్నాయి. పెళ్లికాని వారికి కోరుకున్న సంబంధం కుదిరి వివాహం ఘనంగా జరుగుతుంది. ఇంట్లో నిర్మలమైన, సంతోషకరమైన వాతావరణం నెలకొంటుంది. ఇక ఆర్థికంగా మీ స్థాయి పెరగబోతోంది. వారసత్వ ఆస్తి రూపంలో గాని, భూమి అమ్మకాల ద్వారా గాని మీకు పెద్ద మొత్తంలో డబ్బు చేతికి అందుతుంది. మీపై ఉన్న అప్పుల భారం మొత్తం తీరిపోతుంది. సొంత ఇంటి కల నెరవేరుతుంది. కొత్త వాహనం కొనాలన్నా మీ కోరిక కూడా నెరవేరుతుంది. ఉద్యోగస్తులకు పనిభారం తగ్గటంతో పాటు వారి పనికి తగిన గుర్తింపు లభిస్తుంది. వ్యాపారంలో భాగస్వాములతో ఉన్న విభేదాలు పరిష్కారమవుతూ ఉంటాయి. ఆరోగ్యం కుదుటపడుతుంది. దీర్ఘకాలిక రోగాల నుండి మీకు పూర్తి ఉపశమనం లభిస్తుంది. మీరు చెయ్యాల్సిందల్లా కార్తీక అమావాస్య రోజు సాయంత్రం శివాలయ ప్రాంగణంలో లేదా మీ ఇంటి గుమ్మం దగ్గర 365 ఒత్తులతో కూడిన దీపాన్ని వెలిగించటం. ఇది మీ జీవితంలోని 365 రోజులు శివుడికి రక్షణ కల్పిస్తుంది. ఇక కార్తీక అమావాస్య నుండి అద్భుతమైన యోగాన్ని అందుకోబోతున్న 4వ రాశి మకర రాశి. ఉత్తరాషాఢ నక్షత్రం 2, 3, 4 పాదాలు, శ్రవణ నక్షత్రం 1, 2, 3, 4 పాదాలు, ధనిష్ట నక్షత్రం 1, 2 పాదాలు మకర రాశి జాతకులకు చెందుతాయి.
ఈ రాశివారు చాలా కష్టపడి పనిచేసే తత్వం కలవారు, క్రమశిక్షణకు పట్టుదలకు మారుపేరు. అయితే ఏలిననాటి శని ప్రభావంతో, ఇతర గ్రహాల ప్రతికూల సంచారం వల్ల వీరు పడిన కష్టాలు అన్నీ ఇన్నీ కావు. ముఖ్యంగా ఆరోగ్యపరంగా తీవ్రమైన ఇబ్బందులను ఎదుర్కొన్నారు. మానసిక ఆందోళన, నిద్రలేని రాత్రులు వీరిని కృంగదీశాయి. ఆర్థికంగా ఎంత సంపాదించినా ఆసుపత్రులకే ఖర్చు చేయాల్సిన పరిస్థితి ఏర్పడింది. పన్నులలో, వ్యాపారాల్లో ఊహించిన నష్టాలు వచ్చాయి. అందరి బంధువుల నుండి మోసపోవడం, విశ్వాసఘాతానికి గురియవ్వడం వంటివి వీరిని తీవ్రంగా బాధిస్తాయి. అయితే శివుడి దయవల్ల మీ కష్టాలన్నీ ముగింపు దశకు చేరుకున్నాయి. 200 సంవత్సరాల తర్వాత వస్తున్న ఈ కార్తీక అమావాస్య మీ జీవితానికి ఒక వరంగా మారిపోతోంది. అమావాస్య వెళ్లిన తరువాత నుండి మీపైయున్న శనిదోష ప్రభావం పూర్తిగా తగ్గిపోయి శివుడి అనుగ్రహం లభిస్తుంది. మొట్టమొదటిగా మీ ఆరోగ్యం అద్భుతంగా మెరుగుపడుతుంది. దీర్ఘకాలిక రోగాల నుండి మీకు సంపూర్ణమైన విముక్తి లభిస్తుంది. శస్త్రచికిత్సలు అవసరమనుకున్న వారికి కూడా అవి లేకుండానే ఆరోగ్యం కుదుటపడే అద్భుతం జరుగుతుంది. మీరు శారీరకంగా, మానసికంగా ఎంతో దృఢంగా తయారవుతూ ఉంటారు. అలాగే ఆర్థికంగా మీకు రాజయోగం పట్టబోతోంది. గతంలో మీరు ఎదుర్కొంటున్న కష్టాలన్నీ పూడ్చుకోవడమే కాకుండా ఊహించని స్థాయిలో లాభాలు గడిస్తారు. రియల్ ఎస్టేట్ రంగంలో ఉన్నవారికి ఇది స్వర్ణయుగం అని చెప్పవచ్చు. భూముల క్రయవిక్రయాల ద్వారా కోట్లు సంపాదిస్తారు. ఉద్యోగంలో మీ ప్రతిభకు గుర్తింపు లభించి ఉన్నత పదవిలోకి వెళ్తారు. సమాజంలో మీ మాటకు విలువ పెరుగుతుంది. కుటుంబంలో మీ నిర్ణయాలకు అందరూ కట్టుబడి ఉంటారు. పిల్లలు ప్రయోజకులై మీకు కీర్తి ప్రతిష్టలు తెచ్చిపెడుతూ ఉంటారు. విదేశాల్లో స్థిరపడాలనుకునే వారి కలలు నెరవేరుతూ ఉంటాయి. మీరు చేయాల్సిందల్లా కార్తీక అమావాస్య రోజున శివుడికి రుద్రాక్షమాలతో జపం చేయడం, పంచామృతంతో అభిషేకం చేయడం, అలాగే నల్ల ఆవుకు ఆహారం పెట్టడం వల్ల శనిదేవుడి అనుగ్రహంతో పాటు శివుడి కృప కూడా మీకు లభిస్తుంది. ఇక ఈ అదృష్ట జాబితాలో చేరిన 5వ రాశి సింహరాశి. మఖ నక్షత్రం 1, 2, 3, 4 పాదాలు, పూర్వ పాల్గుని నక్షత్రం 1, 2, 3, 4 పాదాలు, ఉత్తర పాల్గుని నక్షత్రం 1వ పాదంలో జన్మించిన వారు సింహరాశికి చెందుతారు. ఈ రాశికి అధిపతి సాక్షాత్తు గ్రహరాజైన సూర్యభగవానుడు. అందుకే వీరు పుట్టుకతోనే నాయకత్వ లక్షణాలను, రాజసాన్ని, ఆత్మ గౌరవాన్ని కలిగి ఉంటారు. 10 మందిలో ప్రత్యేకంగా కనిపించాలని, తాము ఉన్న చోట అధికార కేంద్రంగా ఉండాలని కోరుకుంటూ ఉంటారు. అయితే గత కొంతకాలంగా ప్రతికూల గ్రహాల సంచారం వల్ల వీరి ఆత్మవిశ్వాసం దెబ్బతింది. ఉద్యోగంలో, సమాజంలో వీరి మాటకు విలువ లేకుండా పోయింది. ఎంత కష్టపడి పనిచేసినా గుర్తింపు లభించకపోగా అనవసరమైన అపవాదాలు, నిందలు ఎదుర్కోవాల్సి వచ్చింది. పై అధికారులతో విభేదాలు, రాజకీయ ఒత్తిళ్లు వీరిని మానసికంగా కృంగదీశాయి. ఆర్థికంగా చూస్తే వీరి దర్పాన్ని, హోదాను కాపాడుకోవడానికి ఎక్కువ ఖర్చు చేసి అప్పుల పాలైన సందర్భాలు కూడా ఉన్నాయి. అనవసరమైన గర్వం, అహంభావం వల్ల మంచి అవకాశాలను చేజార్చుకుంటూ ఉన్నారు. అయితే ఇక సింహరాశి వారికి మహర్దశ పట్టబోతోంది. ఈ కార్తీక అమావాస్య తరువాత ఆ భోళాశంకరుడి కృపతో మీ జీవితం సూర్యుడిలా ప్రకాశింపబోతోంది. అమావాస్య చీకట్లు తొలగిపోగానే మీలో నూతన శక్తి ఉదయిస్తుంది. ఉద్యోగంలో మీరు కోల్పోయిన అధికారం, గౌరవం తిరిగి దక్కుతాయి. మీ నాయకత్వ పటిమను అందరూ గుర్తిస్తారు. రాజకీయాల్లో ఉన్నవారికి ఉన్నత పదవులు లభిస్తాయి. ప్రభుత్వ రంగంలో పనిచేసేవారికి అత్యంత అనుకూలమైన సమయం. ఆర్థికంగా మీ ఆదాయం అనూహ్యంగా పెరుగుతుంది. పాత పెట్టుబడుల నుండి భారీ లాభాలు వస్తాయి. ఈ రాజసానికి, మీ స్థాయికి తగిన విధంగా సంపద మిమ్మల్ని వెతుక్కుంటూ వస్తుంది. కుటుంబంలో మీ మాటకు తిరుగు అనేది ఉండదు. మీ నిర్ణయాలను అందరూ శిరసావహిస్తారు. మీ సంతానం ఉన్నత శిఖరాలను అధిరోహించి మీకు గర్వకారణంగా నిలుస్తారు. ఆరోగ్యపరంగా ఎముకలు, గుండెకు సంబంధించిన సమస్యలతో బాధపడుతున్న వారికి పూర్తి ఉపశమనం లభిస్తుంది. మీరు చెయ్యాల్సిందల్లా కార్తీక అమావాస్య రోజున శివలింగానికి చెరుకు రసంతో అభిషేకం చేసి ఎర్రటి పువ్వులతో పూజించడం. ఇది మీలో ఉన్న నాయకత్వ శక్తిని రెట్టింపు చేస్తుంది. కాబట్టి కార్తీక అమావాస్య నుండి కర్కాటక రాశి, తులారాశి, మిథున రాశి, మకర రాశి, సింహరాశి ఈ 5 రాశుల వారు సిద్ధంగా ఉండండి. మీ జీవితంలో కష్టాల అధ్యాయం ముగిసింది. ఇకపై సుఖసంతోషాల అధ్యాయం ప్రారంభం కాబోతోంది. అదృష్టం, ఐశ్వర్యం, ఆనందంతో కూడిన సువర్ణ అధ్యాయం. ఆ పరమేశ్వరుడిని భక్తి శ్రద్ధలతో కొలవండి. తద్వారా అద్భుతాలను మీ సొంతం చేసుకోండి. ఈ వీడియో గనక మీకు నచ్చినట్లయితే
ప్లీజ్ లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. అలాగే మా కొత్త వీడియోస్ మీకు వెంటనే చేరాలంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్నటువంటి బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి. ధన్యవాదములు.